రండి, ఈరోజు మనందరం కలిసి రాధాకృష్ణ పెయింటింగ్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. మనం ఏదైతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయాలి అనుకుంటున్నామో ఆ వేయాలి అనుకున్న ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్ని మనము ఇలా ట్రేస్ చేసుకోవచ్చు. ఇలా ట్రేస్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి. మనం ఒకటి ట్రేసింగ్ షీట్ యూస్ చేసైనా ట్రేస్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ని మనం కార్బన్ పేపర్ పెట్టైనా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో, ఏ ప్లేస్లోకి అయితే వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోకి మనము ఏ పద్ధతి ద్వారా అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మాత్రం అన్ని ఫీచర్స్ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఏది మిస్ అవ్వకుండా మనం చేయగలిగామా అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు పెయింటింగ్ మొదలు పెట్టామనుకోండి, మనకి డిజైన్ చాలా ఈజీగా అందంగా కనిపిస్తుంది, ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా వస్తుందన్నమాట. ఈ రాధాకృష్ణ ఫోటో పెయింటింగ్ వేసేటప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయానండి. వీడియో తీయటం నాకు రాలేదు. సో అందుకని నేను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను ఫోటో పెడుతున్నాను. ఎలా ఫోటో చూసి కూడా మనము నేర్చుకోవచ్చు కదా, అలా ఫోటో పెడుతూ ఉన్నాను. ఆఖరికి అయిపోయేసరికి మన రాధాకృష్ణలు ఇలా చక్కగా వస్తున్నారు. ఇక్కడ కొంచెం అమ్మవారికి బొట్టు అది పెడితే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడికి అయిపోయిందండి. ఈ రాధాకృష్ణ మనకి హైనెక్ కోసం వస్తుందండి బ్లౌజ్కి. మొత్తం ఇంకా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది. ఈ హైనెక్ బ్లౌజ్ కోసం మనము హ్యాండ్స్ ఏ విధంగా ప్లాన్ చేసాము అంటే, మనము 2 చేతులకి చిలకల్ని ప్లాన్ చేసామండి. అమ్మవారు చిలకను పెట్టుకొని ఉన్నారు కదా హ్యాండ్ మీద, ఆ కాన్సెప్ట్తో 2 హ్యాండ్స్కి చిలకలు అలా హ్యాంగ్ అవుతూ ఉన్నట్టుగా మనము ఆపోజిట్ సైడ్లో వస్తాయండి 2 చిలకలు. మనకి పెయింటింగ్ వేసేసరికి మొత్తం అయిపోయేసరికి చిలక ఇలా ఉంటుంది. ఈ పెయింటింగ్ మొత్తం అంతా తాంజూర్ స్టైల్లో ఉంటుందండి. మనం చేసేటటువంటి ఆ పైపింగ్ వర్క్ అంతా మనం కోన్ వర్క్ ఎక్కువ చేస్తాం కదా, ఆ కోన్ వర్క్ మొత్తం అయిపోయి ఆరిపోవటానికి చాలా టైం పడుతుందండి. ఇది కొంచెము టైం టేకింగ్ ప్రాసెస్. మొత్తం అయ్యేసరికి బ్లౌజ్ మొత్తం ఇలా కనిపిస్తుంది. మనము ఈ తాంజూర్ స్టైల్ ఫ్యాబ్రిక్ రాధాకృష్ణ ఈ శారీ కోసమని చేసాము అండి. మొత్తం హ్యాండ్స్ బ్లౌజు వచ్చేసరికి ఇలా కనిపిస్తుందండి. అది చూడటానికి మనకి ఇంత కష్టపడిందంతా ఇలా చూస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఫైనల్గా ఇలా ఫోల్డింగ్ చేసి కస్టమర్కి పంపించాము. బ్లౌజ్ ఇలా టర్న్ అవుట్ అయిందండి. ఇలాంటి అందమైన పెయింటింగ్ మన శ్రీ సంకల్పాలోనే చేశాము. ఇలాంటి పెయింటింగ్స్ కోసం మన శ్రీ సంకల్పాన్ని సంప్రదించండి. మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ డిజైన్ కనుక మీకు కావాలి అంటే నా కామెంట్స్లో డైరెక్ట్గా DM చేయండి. నేను మీకు ఈ డిజైన్ని కూడా పంపిస్తాను. నమస్తే.